వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్లీ ఎన్నికల ముందు నిధులు ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎటువంటి నిధులు విడుదల చేయలేదు. దాని గురించి మీ విశ్లేషణ ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాటలు బాగా చెప్పాడు. జనవరి నుంచి నేను బటన్ నొక్కుతున్నా మాటికి వస్తే ఏం జగన్ మాట్లాడంటే బటన్ నొక్కుతున్నా అంటాడు. ఏం నొక్కుతున్నావయ్యా బటను? జనవరిలో బటన్ నొక్కా అన్నాడు, చేయూత. మళ్ళీ అదే ఇవన్నీ పథకాలది బటన్ నొక్కా అని చెప్పాడు. ఎలక్షన్కి ఒక వారం ముందుగానే నేను బటన్లు అన్నీ నొక్కేశాను, మీ ఖాతాలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందుగానే పడిపోతాయి డబ్బులు అన్నాడు. అప్పుడు ఏమనుకున్నారు అందరూ జనాలు? పడిపోతాయేమో అనుకున్నారు. జనవరి నుంచి నొక్కిన బటను ఏప్రిల్ అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అయిపోయింది. మేలో ఎలక్షన్కి ఒక 2 రోజుల ముందుగా మేము వేస్తాము అని చెప్పి నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఏమనింది? రేపు ఎలక్షన్లు ఉన్నాయి కదబ్బా, ఆగండి, మీరు ఒకసారి వివరణ ఇవ్వండి. ఎప్పుడో జనవరి డబ్బులు ఇప్పుడు వరకు ఎందుకు వేయలేదు? జనవరి నుంచి నువ్వు జనవరిలో బటన్ నొక్కావు, ఇప్పుడు వరకు డబ్బులు ఎందుకు వేయలేదు? నువ్వు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే మీ అందరి అకౌంట్లో డబ్బులు పడిపోతాయి, అప్పుడు ఎందుకు వేయలేదు? ఇప్పుడు ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? ఒకసారి వివరణ ఇవ్వండి అంటే వివరణ ఇవ్వాల. ఎలక్షన్ కమిషన్ ఏమనింది? మీరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎలక్షన్ అయిపోయిన పక్కన రోజే మీరు ఎంత రిలీజ్ చేయాలనుకుంటున్నారు అంతా రిలీజ్ చేయండి అని చెప్పింది క్లారిటీగా. ఎలక్షన్ అయిపోయింది, వారం అవుతా ఉంది, 4-5 రోజులు అవుతా ఉంది, ఇంతవరకు ఎవరి అకౌంట్లో డబ్బులు బల్లా. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత మోసకారి. ఇప్పుడు డబ్బులన్నీ ఏమైపోయినాయి? అదే అడుగుతూ ఉన్నాం, ఏమైపోయాయి? ఎవడు జోబీలేకెళ్ళాయి? ఒకప్పుడు నువ్వు బటన్ నొక్కుతున్నా అన్నావు, అన్ని బటన్లు నొక్కావు కదా జగన్ రెడ్డి. జనవరి నుంచి నొక్కితే ఈ రోజు వరకు నీ ప్రభుత్వంలో డబ్బులు బల్లా. అంటే 5 ఏళ్ళుగా నువ్వు ఇదే కదా చేసింది. ఏం చేశాడో చెప్తాం చూడండి. ఈ 14,000 కోట్లని వాళ్ళ కాంట్రాక్టర్లకు దారి మళ్లించుకున్నాడు, ఈయన బినామీలకు దారి మళ్లించుకున్నాడు. పేదలకు పెన్షన్ ఇచ్చేదానికి డబ్బులు లేదంటాడు. ఇక్కడ మళ్ళీ ఇదంతా ఒకటి ఎత్తండి. ఈరోజు వాళ్ళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకుంటే బయట జనాల ముందు ఏం చెప్పాడు తెలుసా? ఇన్ని రోజులు గతంలో పెన్షన్ విషయంలో కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అని చెప్పాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు లేఖ రాస్తే తప్ప నిధులు రిలీజ్ చేయలేదు. నిన్న 1900 కోట్లు ఏమో రిలీజ్ చేశాడు. 14,000 కోట్లకు అది ఇవ్వాల్సింది, దాంట్లో 1900 కోట్లు అది కూడా ఈయన మనసు విప్పి ఇవ్వాల. చంద్రబాబు నాయుడు నువ్వు ఇస్తా అన్నట్టు వాడు ఇవ్వలేదు, వీళ్ళకి ఎందుకు పెండింగ్ పెట్టావు అని చెప్పి లేఖ రాస్తే గవర్నర్కి అప్పుడు రిలీజ్ చేశారు. ఇప్పుడు గవర్నర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ ఇవ్వండి అని చెప్తే ఇక్కడ బయటపడింది ఏంటంటే ఇవన్నీ కాంట్రాక్టర్లకు మళ్ళీ ఇస్తా ఉన్నాడు. ఎంత దగాకోరో చూడండి. ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడు ఈ మోసకారు చూడండి. వక్రబుద్ధి చూడండి. దోచుకు తిన్నాడు 5 ఏళ్ళు ప్రజల్ని ఈ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి 1 రూపాయ 2 రూపాయల 14,000 కోట్లు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేయడం సిగ్గుండాలి నీ బతుక్కి. అబద్ధాలేనా? ఈరోజు రిలీజ్ చేయి. నువ్వు నిజంగా పేదలపై నీకు అంత ప్రేమ ఉంటే ఈ రోజు రిలీజ్ చెయ్యా. రిలీజ్ చేయకుండా ఆపితే చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తే, నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఈ విధంగా ఏంటండి ఇంతవరకు నిధులు రాకపోతే ఎలాగా? ఈ విధంగా ప్రజల్ని రావాల్సిన డబ్బులంతా ఈయన కావాలని ఓడిపోతున్నామని తెలిసి వీళ్ళ కాంట్రాక్టులకు దోచిపెట్టడానికి బిల్లులన్నీ క్లియర్ చేసుకున్నాడు. ఫస్ట్ ప్రజలకు రావాల్సిన డబ్బులు ఏంటంటే ఇప్పుడు గవర్నర్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని స్టడీ చేస్తూ ఉన్నారు ప్రజలకు వేసేదానికి. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడు, ఇతను తన కాంట్రాక్టర్ల కోసం నిధులు మళ్లించుకున్నాడు. ఇలాంటి దగాకోరిన అబద్ధాలు కోరు ఓడిపోతూ ఉన్నా కానీ ఇంకా బుద్ధి రాలేదు. వైసీపీ నాయకులారా, కార్యకర్తలారా, మీ నాయకుడు ఎలాంటి బుద్ధి, మీ నాయకుడు ద్వంద్వ బుద్ధి అర్థం చేసుకోండి. ఇకనైనా మారండి. ఎంత నీచులో చూడండి. ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులా మీరు కూడా ఉంటారు, మీకు రావాల్సినటువంటి పథకాలు మీకు ఇవ్వకుండా ఆయన చుట్టూ ఉండే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటున్నాడు. మీ జీవితాలు అట్టే పడున్నాయి. ఇకనైనా మారండి. ఇతని పార్టీని భూస్థాపితం చేయండి. తెలుసో తెలియక మళ్ళీ 2వ కూడా వేస్తూనే ఉంటారు కొంతమంది అమాయకులు. ఆల్రెడీ మెజారిటీ 60% మెంబర్స్ బయటకు వచ్చేసారు. ఇంక ఉండే ఆ 40% కూడా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డిని చీగొట్టి బయటికి రండి. ఎందుకంటే మీ జీవితాలతో ఆడుకొని మీ జీవితాలని పణంగా పెట్టేశాడు. వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటున్నాడు. మీకు కనీసం పథకాల డబ్బులు కూడా ఇవ్వాల. ఉత్తుత్తి బట్టలను నొక్కాడు. అలాంటి మా గాలి మాటలు ఆపేసి బయటకు వచ్చి జనజీవన శ్రవంతిలో కలిసి ప్రజాస్వామ్య ప్రభుత్వం రేపు ఏర్పడబోయే ప్రభుత్వంలో మంచిగా మీ జీవితాలు మార్చుకోండి. ఇలాంటి వ్యక్తి కొమ్ముగా ఇద్దండి. ఇకనైనా మారండి. ఎందుకంటే ఎంత మోసమో చూడండి. అవును, ఇప్పుడు 14,000 కోట్లు ఓన్లీ 1,900 కోట్లే వచ్చినాయి అంటే మరి మిగతా అమౌంట్ వీళ్ళకి ఎప్పుడు జమ అవుతాయి అంటారు? ఇప్పుడు ఇవన్నీ కాంట్రాక్టులకు దారి మళ్లించడానికి జీవోలు ఈ విధంగా ఇస్తా ఉన్నాడు. ఈరోజు గవర్నర్కి లేఖ రాయడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆ బిల్లులన్నీ ఆపి, ఆ కాంట్రాక్టులకు కావాల్సింది ఆపి ఫస్ట్ ప్రజలకు ఇచ్చి ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయడం. గవర్నర్ గారు దానిపైన ఆర్థిక శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది.
వీలైనంత తొందరగా ఆ డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల పేదలకు వస్తుందని భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం లేదండి కుట్ర జగన్మోహన్ రెడ్డిది. తాను నాశనం అయిపోయాడు, ఇంకా చుట్టూ ఎవరో బాగుపడకూడదు, వాళ్ళందరినీ నాశనం చేయాలనే విధంగా వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే రేపు ఈ బిల్లులన్నీ ఆపేసి ఏంటి పేదలకు ఇవ్వాల్సింది వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి అనుకో, వాళ్ళ కాంట్రాక్టర్లకు డబ్బులు వచ్చేసింది అనుకో, వాళ్ళు రేపు ఈయనకి ఫినాన్స్ చేస్తూ ఉంటారు. పేదలకు ఏముంది, మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఏమో చూసుకుంటుందని వాళ్ళ పైన దోయేసి వాళ్ళు ఆపేశారని ఏంటి డబుల్ గేమ్ ఆడదామని ప్లాన్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడం జరిగింది. దీంట్లో బయటపడింది ఏంటంటే వాళ్ళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకుంటున్నాడు, పేదలకు ఇవ్వటం లేదని. అంటే ఈయన బతుకు చూడండి. జగన్మోహన్ రెడ్డి ఎంత క్యారెక్టర్ లెస్ అంటే అండి, ఈ మాట ఆయన వయసులో పెద్దవాడు ఈ విధంగా మాట్లాడకూడదు నేను, కానీ ఆవేశం. ఎందుకంటే పేదలకి ఏ విధంగా కొట్టాడు తెలుసా, పొట్ట కొట్టాడు తెలుసా. ఇది ఫస్ట్ టైం కాదు. ఈవెన్ 2019లో ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈ రోజు వరకు పేదలకు ఆయన ఒక్క రూపాయి న్యాయం చేయాల. వాళ్ళ పొట్ట కొడతానే వస్తూ ఉన్నాడు. ఏ విధంగా 2019లో రైతు రుణమాఫీ అండి, చంద్రబాబు నాయుడు గారు 24,000 కోట్లు చేశారు. దాంట్లో 19,000 కోట్లు రిలీజ్ చేశారు. 19,000 కోట్ల దాకా రిలీజ్ చేశారు. ఇంకా 4,000 కోట్లు 5,000 కోట్లు ఉంటే అవి బిల్లులు చంద్రబాబు నాయుడు గారు సైన్ పెట్టేశారు. ఆ నిధులు రానియకుండా పేదలకు రానియకుండా దారి మళ్లించాడు. అక్కడ దగా కొట్టాడు. మళ్ళీ మిగతా అవి చూసుకుంటే భవన కార్మికుల కాడ నుంచి అందరినీ ఏ విధంగా మోసం చేశాడు తెలుసు. కానీ ఇస్తున్నా అని చెప్పి ఒక వ్యవస్థను పెట్టుకొని మోసం చేయాలనుకున్నాడు. కుదరలా. ప్రజలు లాస్ట్కి అన్ని నిజాలు తెలుసుకున్నారు, చైతన్యవంతులయ్యారు, ఓటుతో బుద్ధి చెప్పారు. ఓటుతో బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ అదే వక్ర బుద్ధి ఇన్నేళ్ళకి చేశారనుకోండి. ఇప్పుడు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా దారి మళ్ళించి వాళ్ళకి వచ్చే వరకు కూడా ఇంకా ఎంత దోచుకోవాలో అంత దోచుకుంటారు వాళ్ళని ఆలోచిస్తూ ఉన్నాడు. అంత నీచుడండి. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అన్ఫిట్. ప్రజలందరూ తెలుసుకొని ఇతను రాజకీయాల్లో ఉండడానికి. వాళ్ళు కూడా వైసీపీ నాయకులకి సీఎం జగన్ కూడా నమ్మకం వచ్చింది, మేము ఓడిపోయాం అన్నట్టుగా. ఓడిపోయామని నమ్మకం వచ్చింది. అందుకే కదా వాళ్ళ కాంట్రాక్టులకు దోచి పెడుతుంటారు ఫినాన్స్ చేయడానికి. రేపు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫినాన్స్ చేస్తూ ఉంటారు పార్టీకి అనే ఉద్దేశంతో ఈరోజు దారి మళ్ళీ ఇస్తున్నాడు, పేదలకు ఇవ్వకుండా. పేదలపైన ఇప్పుడు కూడా కక్ష కట్టాడు. ఇలాంటి వ్యక్తి తెలుసో తెలియక ప్రజలతో తప్పు చేశారు, ప్రాయశ్చిత్తం అంటే ఈరోజు మళ్ళీ అతన్ని ఓడించి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. కానీ రేపు ఇతను రాజకీయాల్లో కూడా ఉండకూడదండి. ఇలాంటి నీచుడు రాజకీయాల్లో ఉండకూడదు. అంటే ఇప్పుడు సీఎం జగన్ ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. విదేశాలకు వెళ్ళడం వెనక ఏమైనా అర్థం ఉందంటారా? ఏమో, కొంతమంది ఇంకా రాడంటున్నారు. ఇంకా రాకపోతే మాత్రం అంత నాకు తెలిసి చరిత్రహీనుడే. వచ్చిన ఏడేం పోరాడేదేం ఉండదులే. ఆయన డ్రామాలు ఈయన రాజకీయాలకి ఇంకా అన్ఫిట్. జగన్ పని అయిపోయింది. ఇంకా రాజకీయాల్లో ఇలాంటి వాడు ఉండడానికి అనరుడు. ఎందుకంటే ప్రజల్ని ఇన్ని విధాలుగా మోసం చేసిన వ్యక్తి. రేపు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓడించారు, ప్రజలు బాధ్యత. ఇంకా అతను ఇలాంటి వాడు రాజకీయాల్లో ఉండకుండా చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాడు ఉంటే నష్టపోయేది పేద ప్రజలు. ఈరోజు చూడండి, ఇన్ని వేల కోట్లు ఎన్ని రోజులు 4 నెలలుగా మగ్గబెట్టాడు ప్రజల్ని. ఇంత మోసకారు ఉంటాడా? ఇలాంటి వ్యక్తులు అన్ఫిట్. నాకు తెలిసి ఇలాంటి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ప్రజల నిధులు దోచుకున్నందుకు.